ఇప్పుడు నాకు పీసీఓఎస్ ఉంది అండ్ ఐమ్ 24 years old. ఎవరికి అడిగినా ఫస్ట్ చెప్పేది స్ట్రెంత్ ట్రైనింగ్ స్టార్ట్ చేయమని. నాకేమో చేయాలని లేదు. అయినా జిమ్ కి దానికి సంబంధం ఏంటి కదా? ఇప్పుడు నేను చెప్పేది విన్నాక మీరే డిసైడ్ అవ్వండి. అసలు ఈ పీసీఓఎస్ ఏంటంటే మీ బాడీలో ఉన్న హార్మోన్స్ అన్ని అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతాయి. దాని వల్ల యాక్నీ, హెయిర్ ఫాల్, వెయిట్ గెయిన్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవన్నీ వస్తాయి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ విత్ వన్ సింపుల్ ఎగ్జాంపుల్. మీ బ్లడ్ లో ఉన్న షుగర్ సెల్స్ లోకి ఎంటర్ కావాలంటే దానికి ఒక కీ కావాలి అండ్ దట్ కీ ఇస్ కాల్డ్ ఇన్సులిన్. ఇది నార్మల్ పీపుల్ లో బాగానే వర్క్ చేస్తుంది. అదే పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి చక్కగా వర్క్ చేయదు. ఆ సెల్ డోర్స్ అన్నది ఓపెన్ అవ్వదు. అప్పుడు ఏమవుద్ది, షుగర్ మొత్తం బ్లడ్ లోనే స్టక్ అయిపోతుంది. దాని వల్ల మీ బాడీ పానిక్ అయిపోయి ఎక్స్ట్రా హార్మోన్స్ అన్నది రిలీజ్ చేస్తుంది. అండ్ దోస్ ఎక్స్ట్రా హార్మోన్స్ ఆర్ ద రీజన్ ఫర్ యువర్ యాక్నీ, హెయిర్ ఫాల్, irregular periods and all of it. Here comes the strength training part. When you lift weights, your muscles are working so hard that they need the energy right away. వాటికి ఇన్సులిన్ కోసం వెయిట్ చేసేంత ఓపిక ఉండదు. సో ఒక ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసుకుంటది అండ్ ఆ ఎమర్జెన్సీ డోర్ నుండి ఈ షుగర్ కూడా మీ సెల్స్ లోకి ఎంటర్ అయిపోద్ది అండ్ గెట్స్ యూజ్డ్ as ఫ్యూయల్. దీని వల్ల బాడీ హ్యాస్ నో రీజన్ టు పానిక్ ఎనీమోర్. హార్మోన్స్ అన్ని కామ్ అయిపోయి సిమ్టమ్స్ మెల్లిగా నార్మల్ అయిపోద్ది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ద మోర్ మజిల్ యూ బిల్డ్ ద లెస్ పవర్ పీసీఓఎస్ హ్యాస్ ఓవర్ యూ. సో ఫైనల్ గా మరి ఏం డిసైడ్ అయ్యారు?